అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎప్పుడూ ఒకే రకం ఎలా తినబుద్ధి అయితది అప్పుడప్పుడు ఇలా ఇలా చేస్తూ ఉండాలన్నమాట. మనం టిఫిన్స్‌లలో ఒకే రకం పల్లి చట్నీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. మళ్ళీ అసలు వదులుకోరన్నమాట. మా నానమ్మ చేసిన మధురమైన చేతి వంటలో ఇదొక రకం. ఇది నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్న మొదటి వంటకం. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? ఫస్ట్ సరిపడా పల్లీలను తీసుకొని దోరగా వేగనివ్వాలి. దాని తర్వాత ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఒక 5, 6 పచ్చిమిర్చి అండ్ ఒక టమాటా తీసుకొని మంచి గోల్డెన్ కలర్‌లో వేంపాలి. ఇది వేంపుడు అయిపోయాక కొంచెం చల్లారాక ఇగో ఇలా వేంపాలన్నమాట. కొంచెం చల్లారాక దాన్ని మిక్స్ పట్టాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు అసలు మిక్స్ పట్టొద్దు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ పోపేసుకునే ఇష్టం ఉన్న వాళ్ళు పోపేసుకోవచ్చు. నేనైతే వేసుకోను. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఇడ్లీ మీదైతే చాలా చాలా బావుంటది. ప్లీజ్ ట్రై చేసి చూడండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.